ఇసుక మాఫియాకు ఉక్కుపదం అంటే చాలా హ్యాపీ. కానీ చెన్నూరులో మీరు అరికట్టగలిగినారు, రాష్ట్రంలో పొలిటికల్ ఇసుక మాఫియాను మీరు ఎట్లా అరికడతారు? సో వాట్ వీ హ్యావ్ డన్, ఎక్కడైతే శాండ్ బజార్స్ ఉంటాయో అన్ని చోట్ల కూడా హై లెవెల్ సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. దాంతోపాటు అందరు కూడా మీ ద్వారా ఐఎమ్ గివింగ్ అ మెసేజ్ టు ఎవ్రీబడి, శాటిలైట్ ద్వారా ఎన్ని లారీస్ లోపలికి వస్తున్నాయి, ఎన్ని లారీస్ బయటకు పోతున్నాయి. సో ఇంతకుముందు అందరు చర్చించుకునేవారు, అరే వెహిబుల్స్ ఒక వెహిబుల్ మీద 10 లారీలు పోతున్నాయని చెప్పి. కానీ ఇప్పుడు ఈ శాటిలైట్ డేటా ద్వారా మనకు కరెక్ట్ నెంబర్ ఆఫ్ లారీస్ ఎన్ని పోతున్నాయి, ఎన్ని బయటకు వస్తున్నాయి, నంబర్స్తో సహా తెలుస్తుంది. ఇంకా ఫ్యూ మంత్స్లో ఈ సిస్టమ్ సెట్ అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాండ్ మాఫియాని కంట్రోల్ చేయడానికి ఈ సిస్టమ్ సెట్ అవుతుంది. సో ఈ సిస్టమ్ సెట్ అయినప్పుడు డెఫినెట్లీ గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది, ఎండ్ కస్టమర్కి, కన్జ్యూమర్కి. కానీ ఇప్పుడు గతంతో పోలిస్తే ఇసుక రేటు పెంచినారు, ఇసుక కొరత ఉంది, స్కేర్సిటీ ఉంది అంటారు సార్? స్కేర్సిటీ ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే కొన్ని చోట్ల టైట్ అయింది. కొన్ని దగ్గర ఎక్కడైతే ఇసుక ఉందో ఆ ఇసుకని రీఓపెన్ చేసేది ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీన్ని సరిగా నడిపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే మైనింగ్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో సేల్స్ ట్యాక్సు, ఎక్సైజు ఇవన్నీ అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో మైనింగ్లో ఆదాయం చేసినప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బీద ప్రజలకు మాటిచ్చిందో ఇవన్నీ గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తామని, ఆదాయం వచ్చినప్పుడే ఇవన్నీ కూడా అమలు చేయొచ్చు. సో ఐఎమ్ ఆన్ దట్ జాబ్. నేను ముఖ్యమంత్రి గారు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. దీంట్లో ఎవరు ప్రెషర్ పెట్టినా కానీ ప్రెషర్ తీసుకునేది అవసరం లేదు. సో అందరికీ తెలుసు కాకా వెంకటస్వామి గారి కుటుంబము ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా పనిచేస్తుంది అని. సో డెఫినెట్లీ ఈ 3 yearsలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచేలాగా. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి మీరు ఎట్లా ఫ్రీ ఇసుక ఇస్తున్నారు, కానీ సాదాసీదా జనాలు లేకుండా మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక ఎట్లా సరసమైన ధరలకు ఎట్లా దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది? శాండ్ బజార్స్ క్రియేట్ చేస్తున్నాము చాలా చోట్ల. ఎక్కడైతే రీచెస్ ఉన్నాయో ఒక శాండ్ బజార్ క్రియేట్ చేసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఇదొక మోడల్ అన్నమాట ఇంప్లిమెంట్ చేయడానికి. ఎప్పుడు కూడా కొత్తది ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు అందరూ కూడా అనుకుంటారు సక్సెస్ఫుల్ ఉంటారా లేదా, మాఫియా ఉంది నడుస్తుందా లేదా అని. చాలా ఇప్పుడు పొలిటీషియన్ చూస్తున్నారు, జనం చూస్తున్నారు, వివిధ వర్గాలు చూస్తున్నారు. వివేక్ గారు ఇసుక మాఫియాను, ముఖ్యంగా పొలిటికల్ ఇసుక మాఫియాను ఎట్లా అరికట్టగలుగుతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మీరు చూడండి, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మేము ఏదైతే స్టెప్స్ తీసుకున్నామో సీఎం గారికి కూడా తెలుసు వాట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ వీఆర్ టేకింగ్. వారికి కూడా ఉంది, హోప్ ఉంది. వారు ఇచ్చిన ఆ పోర్ట్ఫోలియో నాకు సరిగా నడిపిస్తారని చెప్పి ఆ ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఈ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ సిస్టమ్ సెట్ చేసి చేస్తాను. నేను మా నాన్నగారు కూడా అప్పుడు పెన్షన్ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా, నేను అప్పుడు సిఐఐ ప్రెసిడెంట్ని, నాకు సిఐఐ నుంచి ప్రెషర్ వచ్చింది, సార్ మీరు పోయి చెప్పాలి పెన్షన్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేస్తే ఇండస్ట్రీ నష్టపోతుందని చెప్పి. అయితే అప్పుడు మా నాన్నగారు పట్టుదలతోనే ఆయన అన్నారు. యాక్చువల్లీ నాకు నిజంగా వారికి పోయి చెప్పినప్పుడు గెట్ అవుట్ అని చెప్పినారు, ఈ అంశం పైన నాతో మాట్లాడదు. అవును, ఇది బీద ప్రజలకు ఉపయోగపడుతుంది. ఆ రోజులలో వారు ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు అందరు కూడా కాకా వెంకటస్వామి పెన్షన్ అంటారు. సో ఇండస్ట్రీ నష్టపోలేదు, ఇండస్ట్రీ ఈజ్ హ్యాపీ, వర్కర్స్ ఆర్ హ్యాపీ, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది. సో ఇది క్యాట్ అండ్ మౌస్ గేమ్ అనమాట. కాకా వారసుడిగా, సేమ్ కార్మిక శాఖ రాష్ట్ర మంత్రిగా, సరే వారు పెన్షన్ స్కీమ్ తెచ్చినారు. ఇప్పటికీ అప్పటికి 100 రూపాయలు 200, కేవలం 1000 రూపాయలు మాత్రమే ఉంది. రోజులు మారినాయి, తరాలు మారినాయి. 1000 రూపాయలు కూడా ఇప్పుడు మామూలుగా వికలాంగుల పెన్షన్ కానీ ఈ పెన్షన్ ఆ పెన్షన్ 4000కు 6000కు తక్కువ లేదు. ఒక మంత్రిగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసే అవకాశం ఉందా, పెన్షన్ స్కీమ్ పెంచాలి 5000కో 6000కో అని? చాలాసార్లు కేంద్రానికి చెప్పడం జరిగింది. దీంట్లో ఈ పెన్షన్ స్కీమ్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ కేంద్రం చేయాలి.